ఏమో 3-4 అంత కలిసి ఉంది. చదవండి 4వ వచనమా. నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఏం రాయబడింది ఇక్కడ? పాపానికి శిక్ష విధించెను. ఎక్కడ? యేసయ్య శరీరమందు. అర్థమైందండి? యేసు శరీరం ఏమైంది? యేసుక్రీస్తు కల్వారిలో ఎందుకు వేలాడుతున్నాడు? ఎందుకు ఆ బాధను అనుభవిస్తున్నాడు? పాపమునకు శిక్ష జరిగినది, పాపము శిక్షింపబడినది. ఏ పాపమైతే ఆదాము మొదలుకొని మానవ జాతినంతటి కూడా ఏలుబడి చేస్తూ అధికారం చేస్తూ నరకానికి తీసుకుని వెళ్తూ ఉందో ఆ పాపానికి 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమందు శిక్ష విధింపబడినది. ఇక పాపానికి ఏమాత్రం ఏం లేదు, అధికారము లేదు. నమ్మిన స్తోత్రం చెప్పండి. పాపానికి ఏం లేదండి, అధికారము లేదు. ఏ వ్యక్తి అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా నిమిత్తం పరలోకముని ఈ లోకానికి వచ్చి నేను చేసిన పాపం నిమిత్తమై, నన్ను ఏలుబడి చేసిన పాపం నిమిత్తమై, నన్ను ఏ పాపం అయితే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉందో ఆ పాపానికి యేసుక్రీస్తు తన శరీరమందు శిక్ష వేశాడు. ఇక పాపానికి ఏం లేదు, ఎలాంటి అధికారము బలము లేదు అని విశ్వసిస్తారో వారికి ఏం కలుగుతుంది తెలుసా? పాప క్షమాపణ లభిస్తుంది. ఒకటి, పాపం నుంచి ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతున్నాడు. మూడవదిగా పాపం నుంచి ఏం జరుగుతుంది తెలుసా? సంపూర్ణ విడుదల. పాపం నీ దగ్గర పారిపోతుంది, ఇక నీ మీద అధికారం చేయదండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతున్నావు? స్వతంత్రుడు అవుతున్నావు. హల్లెలూయా.